సీమరాజ ఆంధ్ర రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు ఇది. 2024 ఏపీ ఎలక్షన్స్ టైంలో నమస్కారం ప్రజలారా అంటూ ప్రజల్లోకి దూసుకొచ్చి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వ్యక్తి సీమరాజ. తనని తాను వైసీపీ అంతర్జాతీయ కార్యదర్శినని, వైసీపీ కండువా వేసుకుని మరీ పాపులర్ అయిన ఈ సీమరాజ అసలు పేరేంటి? అసలు సీమరాజ అనే వ్యక్తి ఏ పార్టీకి మద్దతు పలికాడు? కండువా వేసుకుని మరీ వైసీపీ పైన వెటకారపు విమర్శలు చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? నిజంగానే సీమరాజాకి వైసీపీలో పదవి ఉందా? సీమరాజా వైసీపీ సపోర్టా లేక టీడీపీ కోవట్టా? ఇప్పటివరకు సీమరాజా గురించి ఎవరికీ తెలియని నిజాలు మీ ముందుకు. సీమరాజాగా అందరికీ పరిచయమైన ఇతని వ్యక్తిగత వివరాలనేవి ఎవరికీ పెద్దగా తెలియవు. ఈ మధ్య కాలంలో మీడియా ఛానల్స్ తో పాటు అనేక యూట్యూబ్ ఛానల్స్ కి కూడా సీమరాజా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎక్కడా తన వ్యక్తిగత వివరాల్ని మాత్రం చెప్పలేదు. సీమరాజా మాట్లాడే భాష, ఆయన యాస ఇవన్నీ గమనిస్తే ఆయన రాయలసీమకి చెందిన వ్యక్తి అనే విషయం అర్థమవుతుంది. ఈ సీమరాజా అనే వ్యక్తి కడప జిల్లాకు చెందిన వ్యక్తిని అనేక సార్లు ఆయనే స్వయంగా తన వీడియోలో ప్రస్తావించాడు. సీమరాజా పేరులో ఉన్న సీమ అనే మాట రాయలసీమ ప్రాంతాన్ని తెలియజేస్తోంది. సీమరాజాకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆసక్తి, అవగాహన ఎక్కువ. ఆయనకున్న ఈ ఆసక్తి, అవగాహన వల్ల 2022 జూన్ నుంచి సీమరాజా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు. మొదట్లో తన యూట్యూబ్ ఛానల్ పేరు సీమస్వరం అని ఉండేది. సీమరాజా మొదట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల, పార్టీ నాయకుల పట్ల, పార్టీ తీసుకునే నిర్ణయాల పట్ల వ్యతిరేకతతో ఉండేవాడు. ఆ వ్యతిరేకతతోనే సీమస్వరం అనే ఛానల్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉండేవాడు. పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు తప్పుడు పడుతూ యూట్యూబ్లో వీడియోలు చేసేవాడు. అయితే సీమరాజా చేస్తున్న ప్రయత్నానికి యూట్యూబ్ ప్రేక్షకుల నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. అయినా కూడా క్రమంగా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. అయితే 2023 డిసెంబర్ నుంచి సీమరాజా తన వీడియోలు చేసే స్టైల్ మొత్తం మార్చేశాడు. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ వచ్చిన సీమరాజా ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా మెడలో వేసుకుని ఆ పార్టీ మనిషిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. సీమస్వరం అనే తన యూట్యూబ్ ఛానల్ పేరుని సీమరాజా మీడియా అని మార్చి వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. సీమస్వరం అనే పేరుతో వీడియోలు చేస్తున్నప్పుడే సీమరాజాకి వైసీపీ అభిమానుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అయినా సీమరాజా మాత్రం బెదిరింపులను లెక్క చేయకుండా తన అభిప్రాయాలను యూట్యూబ్ ద్వారా పంచుకున్నాడు. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాతో వీడియోలు చేయడం మొదలుపెట్టాడో ఆయనే తాను వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని అని వ్యంగ్యంగా చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్లా వ్యవహరిస్తూ ఆ పార్టీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. 2021 నుంచి సోషల్ మీడియాలో ఉన్న మొదట్లో సీమరాజా ఛానల్కి పెద్దగా రీచ్ లేకపోవడం వల్ల ఆయన గురించి ఎవరికీ తెలిసింది లేదు. కానీ ఎప్పుడైతే వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అనే పదవిని తనకి తాను ఇచ్చుకుని వీడియోలు చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి సీమరాజా పాపులారిటీ కూడా సోషల్ మీడియాలో పెరుగుతూ వచ్చింది. వైసీపీ పార్టీ వ్యక్తిగా చెప్పుకుంటూ ఆయన పార్టీ మీద చేసే ప్రతి విమర్శకి ఆ పార్టీ మీద ఆయనకున్న ప్రేమ, అభిమానం కారణమని పార్టీని గాడిలో పెట్టేందుకు ఇలా మాట్లాడుతున్నాడని, జగనన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంచేందుకు తాను కష్టపడుతున్నాను అంటూ సీమరాజా చేస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివేకానందరెడ్డి హత్య కేసులో వ్యవహరిస్తున్న తీరు పట్ల, ఆ కేసు వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు వైసీపీ కండువా మెడలో వేసుకుని సీమరాజా మాట్లాడిన వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. మా సిన్నాయన్ను మేం చంపుకున్నాం, ఏమయ్యా మీ సిన్నాయన్ను ఏమైనా సంపినామా అని సీమరాజా మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా సీమరాజా మాట్లాడే మాటల్ని వాట్సాప్ గ్రూపులలో కూడా ఫార్వర్డ్ చేశారు. అలా సీమరాజా మాటలు వైరల్ కావడంతో అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా ఛానల్లో పేజ్లో సీమరాజా ఫోటో పోస్ట్ చేసి ఇతనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేదాకా పరిస్థితి వచ్చింది. అంటే అర్థం చేసుకోవచ్చు సీమరాజా చేస్తున్న ప్రచారం వైసీపీని ఎంత డ్యామేజ్ చేసిందో అని. ఇక రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ సీమరాజా ఫాలోయింగ్ కూడా అదే స్థాయిలో పెరిగిందే. పెరుగుతున్న ఫాలోయింగ్ కి తగ్గట్టుగానే సీమరాజా కూడా వైసీపీ మీద తన విమర్శల దాడిని అదే స్థాయిలో పెంచాడు. వైసీపీ నాయకులు మాట్లాడే ప్రతి మాటకి సమాధానమిస్తూ ఏకంగా కింది స్థాయి వ్యక్తుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ పార్టీ నాయకులు మాట్లాడే మాటలకి తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ
పార్టీ విధానాలని సమర్థించినట్లు ప్రవర్తిస్తూ విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. సీమరాజా చేస్తున్న దాన్ని సమర్థనీయమైన విమర్శ అని చెప్పొచ్చు. ఈ సమర్థనీయమైన విమర్శ అంటే పొగిడినట్టే ఉంటుంది, విషయాలని సమర్థించినట్టే ఉంటుంది. కానీ అంతిమంగా మాత్రం దానిలో విమర్శ మాత్రమే ఉంటుంది. ఈ తరహా విమర్శలు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటాయి, కానీ అంతిమంగా మాత్రం దానిలో విమర్శ మాత్రమే ఉంటుంది. ఈ తరహా విమర్శలు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటాయి. సీమరాజా ఎంచుకున్న ఈ అరుదైన శైలి ఆయనను పాపులర్ చేసిందే. ముఖ్యంగా రాయలసీమ యాసలో సీమరాజా మాటలు ప్రజలకి మరింత చేరువయ్యాయి. రాయలసీమ యాసలో ఉన్న వ్యంగ్యాన్ని తన విమర్శలకి జోడించి మాట్లాడడం వల్ల సీమరాజా ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. ఇక సీమరాజాకి పాపులారిటీ రావడం, సీమరాజా ప్రజలకి దగ్గరవడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన చేస్తున్న విమర్శలు కూడా అదే స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం. కాబట్టి సీమరాజా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగిందని చెప్పుకోవాలి. సీమరాజాకి పాపులారిటీ మొదలైన కొత్తలో ఆయన మెడలో ఉన్న వైసీపీ కండువా చూసి ఆయన మాట్లాడుతున్న విధానం పూర్తిగా అర్థం కాక నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని చాలా మంది భావించారు. కానీ ఆ స్థాయిలో సీమరాజా వైసీపీకి నష్టం చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని సీమరాజా తన వీడియోలో ప్రస్తావించాడు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను, వాటి వల్ల జరిగిన నష్టాన్ని పూసగుచ్చినట్లు ప్రజలకి తనదైన రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన విధానం ఆ పార్టీకి చాలా డ్యామేజ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే రాయలసీమ ప్రాంతంలో కూడా పార్టీ కనీస స్థానాలు కూడా రాలేదు. ముఖ్యంగా పులివెందుల చుట్టూ ఉండే జమ్మలమడుగు, కమలాపురం, కడప లాంటి స్థానాల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. అయితే ఇలా రాయలసీమలో పార్టీకి ఇంత ఘోరమైన ఫలితాలు రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆ అనేకమైన కారణాల్లో సీమరాజా రాయలసీమ యాసలో మాట్లాడి రాయలసీమ ప్రజలకి మరింత చేరువవడం కూడా అయి ఉండొచ్చు. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత సీమరాజా సోషల్ మీడియాను దాటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చర్చల్లో పాల్గొనే దాకా ఆయన పాపులారిటీ పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని ఛానల్స్లో జరిగే పొలిటికల్ డిబేట్లలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరించడం మరింత హాస్యాస్పదమైన అంశం. ఛానల్ వారంతటి వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వ్యక్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారుగా కూర్చోబెట్టి చర్చలు జరపడాన్ని బట్టి చూస్తే సీమరాజా పేరు సోషల్ మీడియాను దాటి విస్తరించిందనే విషయం స్పష్టమవుతోంది. సీమరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా తన వీడియోల ద్వారా పార్టీ మీద చేస్తున్న విమర్శల దాడిని ఏమాత్రం తగ్గించలేదు. జగన్ అన్నను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే వరకు 175కి 175 స్థానాలు గెలిచే వరకు ఈ పోరాటం ఆగదని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి నష్టం జరిగే ప్రతి అంశం మీద మాట్లాడతానని అదే స్థాయిలో తన వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నాడు. కాబట్టి సీమరాజా పోరాటం ఆయన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూద్దాం. సీమరాజాపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.